సో మొత్తం మనము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే అక్కడ ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి అని ఒక 4 to 5 సర్వేస్ ని మనం చూసి ఒక అనాలిసిస్ కి అయితే వద్దాము. ఫస్ట్ మనం మాట్లాడబోయే సర్వే పల్స్ టుడే సర్వే. పల్స్ టుడే సర్వే ఏం చెప్తుంది అంటే ఈ శ్రీకాకుళంలో మనకున్న సీట్స్ వచ్చేసి 10. అందులో పల్స్ టుడే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే 7 సీట్లు కూటమికి, 3 సీట్లేమో మన వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఎల్లో కలర్ ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మడల వలసలో అలాగే ఇచ్చాపురం అలా చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీ అసలు అక్కడ ఎక్కడ అసలు కనిపించలేదు. ఒక 3 స్థానాల్లో మాత్రమే మనకైతే ఈ వైఎస్ఆర్సీపీ జెండాలు కనిపిస్తున్నాయి. అది కూడా ఎడ్చెర్ల, పాలకొండ మరియు శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక సర్వే చూద్దాము అందులో ఏముంది ఏంటనేది. సో ఇది వచ్చేసి శ్రీకాకుళం పోస్ట్ పోల్ సర్వే రిపోర్ట్. అయితే ఇందులో చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి ఆయన డివైడ్ చేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనేది. నాకు కింద ఓవరాల్ వ్యూ ఇచ్చాడు. ఎన్డీఏ కూటమికి 6 సీట్లు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి 3, కీన్ కంటెస్టెంట్ 1. ఆ కీన్ కంటెస్టెంట్ ఎక్కడ అంటే నర్సన్నపేటలో కీన్ కంటెస్టెంట్ ఉంది. మిగతా మొత్తం అసలు నిజం చెప్పాలంటే ఎల్లో జెండాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మనం రిజల్ట్ అనేది చూసుకుంటే టీడీపీ మళ్ళీ మధ్యలో పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ శ్రీకాకుళం అమ్మడల వలసలో మళ్ళీ టీడీపీఏ, అండ్ అలాగే చూసుకుంటే ఎడ్చెర్లలో వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఒక నర్సన్నపేటలో కీన్ కంటెస్టెంట్ ఉంది, అక్కడ ఎవరైనా గెలవచ్చు. మొత్తం మనం ఇంకా చూసుకున్నట్టయితే రాజంలో అలాగే టీడీపీఏ ఉంది. ఇంకా మొత్తం ఓవరాల్గా 3 సీట్లలో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఉంది, మిగతా అన్ని సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీయే ఉంది. నెక్స్ట్ ఇది ఇంకొక సర్వే చూద్దాము. ఇదైతే క్లియర్ కట్గా అసలు ఇందులో వైఎస్ఆర్సీపీ కనీసం జెండా కూడా కనిపిస్తలేదు. ఉన్న 10 సీట్లల్లో ఈయన యాక్చువల్లీ 10 సీట్లు మొత్తం ఇక్కడ శ్రీకాకుళంలో గెలిచే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది టీడీపీ అని చెప్పేసి ఉండే. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేరే జెండాల కలర్లు కూడా ఏం కనిపిస్తలేవు, మొత్తం కూటమి కలర్లే కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి శ్రీకాకుళంలో 0 అని చెప్పేసి ఇంకో సర్వే చెప్తున్నారు. ఇంకోటి చూద్దాము. ఇది అందరికీ తెలిసిన సర్వేనే, చాణక్య స్ట్రాటజికల్ సర్వే. మరి ఇందులో ఏం చెప్తున్నారు ఏంటనే చూద్దాము. శ్రీకాకుళంలో 10 సీట్లకి 7 సీట్లు కూటమికి, 2 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 1 కీన్ కంటెస్టెంట్. అది ఎక్కడ ఉంటుంది ఏంటనేది మనం తెలియలేకపోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం 7:2 వార్ నడుస్తుంది. ఇది చాణక్య స్ట్రాటజికల్ సర్వే పరంగా చెప్పింది. ఇంకోటి స్మార్ట్ పోల్ సర్వే చూద్దాము. ఈ స్మార్ట్ పోల్ సర్వేలో కూడా మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా 10 సీట్లకి 3 నుంచి 4 మాత్రమే, అంటే ఏ దాంట్లో చూసుకున్నా కూడా 3 నుంచి 4 అనేది అన్ని సర్వేలలో చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి, కూటమికి 6 నుంచి 7 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది స్మార్ట్ పోల్ కి సంబంధించి ఇంకొక సర్వే. సో అయితే ఇది శ్రీకాకుళంకి సంబంధించి చాణక్య ఎక్స్కి సంబంధించిన సంస్థ రిలీజ్ చేసిన ఓవర్వ్యూ ఇది. ఇందులో ఇచ్చాపురం, పలాసలో టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉంది, అంటే గెలిచే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అండ్ కీన్ కంటెస్టెంట్ అని అంటున్నారు అక్కడ. అండ్ మళ్ళీ తెక్కలి అలాగే మనం పాతపట్నం చూసుకుంటే టీడీపీ వైసీపీ లాగా నడుస్తుంది. అండ్ కీన్ కంటెస్టెంట్ ఇంకోటి ఎక్కడ అంటే శ్రీకాకుళంలో కీన్ కంటెస్టెంట్ ఉంది, అక్కడ కూడా టీడీపీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే రాజంలో అలాగే పాలకొండలో వైసీపీకి ఎక్కువ ఉంది. అంటే కీన్ కంటెస్టెంట్ ఎవరికి ఎక్కువ ఉంది, ఎడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే గెలిచే ఛాన్సెస్ మాత్రం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు కాబట్టి ఛాన్సెస్ కూడా వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. సో మరి వీళ్ళు చెప్తున్న సర్వే పరంగా చూస్తే కూటమికి 6 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 4, ఇంకా అదర్స్ అనేటివి ఇంకా ఏం లేవు. సో మొత్తంగా 6:4 నడుస్తుంది. ఇది ఓవరాల్గా ఒక 4 సర్వేస్ ని మనం కంపేర్ చేసి చూస్తే ప్రతి దాంట్లో 6:4 లేకపోతే 7:3 లాగానే నడుస్తుంది. ఓవర్ వ్యూ చూసుకుంటే మాత్రం కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి అని చెప్పేసి ఒక 5 సర్వేలు చూసాము. 5 సర్వేలలో కూడా ఇదే తేలింది. సో చూద్దాం నెక్స్ట్ నియోజకవర్గాలలో ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉంది ఏంటి అనేది నేను ముందు వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్ టు యువర్ ఛానల్.